ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 13. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. దేవుని వెలుగు నీలో ప్రవేశించినప్పుడు దానిని ఆటంకపరచకుము. మొదట ఈ అనుభవం మనలను తగ్గించునదిగా నుండును. సౌలు తన జ్ఞానమును బట్టి తెలివితేటలను బట్టి చాలా గర్వించుచుండెను. కానీ దేవుని వెలుగును తాను చూచినప్పుడు అతడు నేల మీద పడెను. సౌలు విశ్వాసులను చెరసాలలో వేయించుటకు యాజకుల యొద్ద అధికారము నుండి ఆ అధికార పత్రములను తీసుకొని దమస్కు మార్గమున త్వరపడిపోవచుండెను. కానీ ఆ వెలుగును చూచినప్పుడు అతని అభిప్రాయములను పత్రములను ఎగిరిపోయెను. అప్పుడు అక్కడ ధూళిలో పడి ఉన్న సౌలుతో ప్రభు ఇట్లనెను, సౌలా, నీవు నీ సమయమును శక్తిని ధనమును వ్యర్థపరచుచున్నావు. మునికోలలకెదురు తన్నుచు నిన్ను నీవే గాయపరుచుకొనుచున్నావు. నీవు నా పని నాపగలవా? అప్పుడు సౌలు, ప్రభువా నీవెవడవని అడిగెను. నీవు హింసించుచున్న యేసును అను ఒక స్వరమును అతడు వినెను. దేవుని వెలుగును చూచి మనలను మనం తగ్గించుకొనినప్పుడు మనం ఆయన స్వరమును వినగలుగుదుము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.